నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కొత్త సంవత్సరంలో సైనిక పరంగా మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తామని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టే సామర్థ్యాన్ని సంపాదిస్తామని తెలిపారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని ఘర్షణాత్మక ఎత్తుగడలను ఎదుర్కోవడానికి యుద్ధ సంసిద్ధత కోసం ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాలకు ఆ దేశ అధికారిక మీడియా KCNA ఆదివారం వెల్లడించింది. KCNA వివరాల ప్రకారం కొత్త సంవత్సరంలో మరో 3 అదనపు సైనిక నిఘా ఉపగ్రహాలను పరీక్షిస్తామని కిమ్ అన్నారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలకు సమకూర్చుకుంటామని ప్రకటించారు. అత్యాధునిక మానవరహిత పరికరాలను ప్రవేశపెడతామని వెల్లడించారు. అధికారిక వర్కర్స్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ప్రభుత్వ లక్ష్యాలను ఆయన ప్రకటించారు. అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సవాళ్ల నేపథ్యంలో తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటామని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో కొత్త ఆయుధాల ప్రయోగ పరీక్షల పరంపర నూతన సంవత్సరంలోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాలు ఈ ఏడాది అనూహ్య చర్యలు తీసుకున్నాయని అన్నారు. తద్వారా కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకునెట్టాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రతిస్పందన సామర్థ్యాలను పొందడం తమకు అత్యవకాశమని కిమ్ అన్నారు. శత్రువులు తమను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే వాటికి ధీటుగా తిప్పికొట్టేందుకు సమగ్ర పరిపూర్ణమైన సైనిక సంసిద్ధత తమకు అవసరమని వ్యాఖ్యానించారు. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. గత ఏడాది వ్యవధిలో ఉత్తర కొరియా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో చాలా వరకు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నవే. వీటికి ధీటుగా అమెరికా, దక్షిణ కొరియా కలిగిన తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అందులో భాగంగా బాంబర్లు, విమాన వాహన నౌకలు, అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన జలాంతర్గాములను రంగంలోకి దింపాయి. అయితే ఇరు దేశాల చర్యలను ప్రయోగాలుగా కిమ్ పేర్కొంటున్నారు.